పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత వేగం పెరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కృషితో జగ్గయ్య చెరువు కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులను పిఠాపురం పట్టణ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. గత 2 ఏళ్లలో జగ్గయ్య చెరువు ప్రాంతం అభివృద్ధికి సుమారు 4 కోట్ల రూపాయలతో పాటు పనులు చేపట్టామని, ప్రస్తుతం 1,60,00,000 వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరుగుతుందని నాయకులు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పారదర్శకంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న మన ప్రీతమ నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ జగ్గయ్య చెరువు ఏరియా అంతా చూసి దీని అభివృద్ధికి ఆయన పాటుపడతారని చెప్పి మొత్తం ఒక 4 కోట్ల వరకు ఆయన శాంక్షన్ చేయడం జరిగిందండి. దాంట్లో మనకి రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి. ఈ ఒక్క డ్రైన్లకే ఇంచుమించు 1,80,00,000 కేటాయించడం జరిగిందండి. ఈరోజు ఇక్కడ 2 రోడ్లకు సంబంధించి, ఒక డ్రైన్కి సంబంధించి వర్క్ స్టార్ట్ అయింది. రోడ్లు ఒకటి 220 మీటర్లు, ఒకటి 240 మీటర్లు. ఈ 2 రోడ్లకి కలిపి 50 లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనకి జగ్గయ్య చెరువు అనేది ఒక మినీ పిఠాపురం అని చెప్పుకోవచ్చు. మన పిఠాపురాన్ని ఆయన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పిన దగ్గర నుంచి ప్రతి ఏరియాను కూడా సుందరంగా ఉండేటట్టుగా, ఎవరికి ఇబ్బందులు లేకుండా రోడ్లు, డ్రైన్లు, ముఖ్యంగా శానిటేషన్ ఇవన్నీ బాగుండాలని చెప్పేసి అన్ని విధాలుగా కూడా ఆయన మనకి హెల్ప్ చేయడానికి ఫండ్స్ సేకరించడం జరుగుతుంది. అది వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫండ్స్ రాగానే కూడా మన అధికారులందరూ కూడా వెంటనే పనులు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుందండి. గతంలో మన కొణిదెల నాగబాబు గారి యొక్క సహకారంతో మన పిఠాపురం పట్టణంలో ఉన్న జగ్గయ్య చెరువు శ్రీ రాజీవ్ గృహకల్పన అపార్ట్మెంట్లకి రిపేర్ల నిమిత్తం ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఒక 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేయించడం జరిగింది, ఒక 9 రోడ్లు. మరి ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మన శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ వల్ల మనకి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైనా అభివృద్ధి పని ఉందంటే అందరూ వెళ్ళి ఆ పని పూర్తి అయ్యేదాకా కూడా మేమందరూ కూడా పనిచేస్తున్నాం. ఇంకా ముందు ఇంకా 3 సంవత్సరాలు ఉంది మనకి పదవీ కాలం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యే కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు కూడా అనక్కలదు. శాశ్వత ఎమ్మెల్యే కాబట్టి ఇంకా ముందు మన జగ్గయ్య చెరువు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. మీరందరూ కూడా ఇక్కడ